సమాజం క్రిమినల్ని ఏ విధంగా మళ్ళీ క్రిమినల్గా తయారు చేస్తుంది అనేది తెలియజేయడం జరుగుతుంది. సమాజం కూడా నాకెందుకులా అని ఈ ధోరణిలో పోతుంది. ఎవరు ఎలా పోతే నాకెందుకు, ఎవరి ఆడపిల్ల మానభంగం జరిగితే నాకెందుకు, ఇవన్నీ మనం పేపర్లలో చూస్తున్నాం. కానీ ఆ సమస్యలు మనమే అని మనమేగా పాటించడం లేదు. ఈరోజు కావాల్సిన సమాధానానికి తిరుగుబాటు కాదు, ఇప్పుడు అందరికీ ఒక వెలుగుబాట కావాలి, అందరికీ జాగృతి రావాలి. ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి మగపిల్లలు ఉన్నారు. మృగాలు మగవాళ్లే కావక్కర్లేదు, ఆడవాళ్ళు కూడా అవుతున్నారు. ఈరోజు ఒక స్త్రీ వలన కూడా కొన్ని జీవితాలు పాడైపోతున్నాయి. నన్ను అడిగితే ఒక మగవాడు ఒక మృగంగా మారడానికి ఒక స్త్రీ కూడా ఎంతైనా ప్రాధాన్యత ఉందని నేను తెలియజేస్తాను. ఆ ఆడరాక్షసుని కూడా, ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని కూడా తొలగించాలంటే వాళ్ళకి మానసికమైనటువంటి కౌన్సిలింగ్ చాలా అవసరం. ఆ కౌన్సిలింగ్స్ అన్ని కూడా మనం ప్రజాస్వామ్య ప్రభుత్వం